హై వ్యూవర్స్, క్లియర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తున్న మూమెంట్లో వైసీపీ వాళ్ళందరికీ లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి మైక్లో సహా చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న డిఎస్పీ నరసింగప్ప, బాబు ఈ గోరంట్ల మండలం ఈ కల్లితండాకు వస్తున్నారు కదా మురళీ నాయక్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, దయచేసి గుర్తుంచుకోండి, ఇది పొలిటికల్ ర్యాలీ కాదు, మరణించిన అతను వచ్చేసి పొలిటికల్ పర్సన్ కాదు, మరణించింది మన జవాను, ఓకేనా, అమరవీరుడు. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు దారులు ఎక్కడ ర్యాలీలు చేయకూడదు. ఒకవేళ ర్యాలీలు చేస్తే ఏం చెప్పాలా? జై జవాన్, భారత్ మాతాకి జై, వందే మాతరం. జై జవాన్, వందే మాతరం, భారత్ మాతాకి జై, ఈ 3 స్లోగన్స్ వినపడాలి, ఇంకేవి వినపడొద్దు అన్నారు. కానీ నిన్న ఈ జగన్ ఎప్పుడైతే వచ్చున్నాడో ఆ గోరంట్ల మండలానికి, అక్కడి నుంచి కల్లితండకు వెళ్తున్నప్పుడు దారులు ఎక్కడ జంక్షన్లో అదేదో అంటే గుమ్మయ్యవారిపల్లి ఏదో, ఇక అక్కడి నుంచి ర్యాలీ అంట, జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. అరే వెళ్తుంది మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి రా అని స్పృహ ఒక్కడికి లేదు. జగన్కి అసలు ఉండదు. అది నవ్వుతూ నవ్వుతూ చెయ్యూపుతూ సీఎం 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 అంటే నేనే నేనే అని నేను అనుకుంటూ వీళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తూ అక్కడ కూడా నవ్వులు. మరలా అక్కడ కూడా నిన్న కామెంట్ కూడా పెట్టారు. నేను మరలా చెప్తున్నా, కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, కొంతమంది ఫేస్ అలాగే ఉండిద్దండి, స్మైలింగ్ ఫేస్తో వాళ్ళు ఏది మాట్లాడినా అలాగే ఉండిద్దండి. నిన్న వీడియోని క్లియర్గా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, వెళ్తున్నది ఎక్కడికైనా క్లారిటీ ఉన్నప్పుడు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నవి ఎంత స్మైలింగ్ ఫేస్ ఉన్నోడి కన్నా సీరియస్గా ఉండాల్సిన చోట, బాధగా ఉండాల్సిన చోట స్మైలింగ్ ఫేస్ రాదు. కడుపుకి అన్నం తినేవాడికైనా బుర్రలో ఏమాత్రం గుజ్జున్నా ఎవరికైనా ఇదే అర్థమయ్యేది. ఇంకా సొల్లు కబురు చెప్తూ కామెంట్లో పెట్టకండి, ఓకేనా? నాకు కూడా కొంచెం ఓపిక అనేది ఉండిద్ది కదా, పిచ్చి పిచ్చి కామెంట్లో పెట్టకండి ఇంకా. సో ఇప్పుడు విషయం ఏంటి? చంద్రబాబుని అండరాని మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ అండరాని మాట్లాడేటప్పుడు ఈ జగన్కి స్మైల్ రాదు. బట్ ఎవరన్నా పరామర్శనకు వెళ్ళాడు అంటే అది చావైనా ప్రమాదమైన మరి ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి వచ్చేదో నాకు అర్థం కావట్లా. ఏమన్నది మీరే చెప్పండి. మరలా అక్కడ కూడా నిన్న ఏం చేశాడు? 25 లక్షలు కూడా ప్రకటిస్తున్నా అన్నాడు. ఈయన జేబులే కాదు, పార్టీ తరఫున అంటే ఆఫీస్ లోకల్గా ఉన్న డబ్బులు వేసుకోవాలి, ఇంకంతే అయిపోయాడు. లోకల్ ఉన్న నాయకులు ఎవరో వాళ్ళ పని అయిపోయింది. 1,00,000 సార్లు ఇదే చెప్పా. జగన్ ఏ రోజు ఆయన జేబు నుంచి రూపాయి కూడా ఇవ్వలేదండి, కాబట్టి క్రాస్ చెక్ చూడని చెప్పా. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళ మీద వేసేసాడు. వాళ్ళు మరి ఎప్పుడు కలెక్ట్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళే చెప్పాలి. అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మరణించిన మురళీ నాయక్ మురళీ నాయక్ మరణించారు. ప్రభుత్వం సైడ్ నుంచి 50 లక్షలు పరిహారం అండ్ పవన్ కళ్యాణ్ 20 లక్షల పరిహారం, 300 గజాలు స్థలం, తర్వాత 5 ఎకరాల పొలం అన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు. అండ్ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే 5 లక్షలు ఆల్రెడీ డబ్బు కూడా ఇమీడియట్గా ఇచ్చేశారు. సో ఇప్పుడు విషయం ఏంటి? వాసిన పరిహారం వచ్చిందిగా, జస్ట్ మనం ఒక మాట అన్నాం కదా, అంతే అన్నట్టుగా ఉంటారో ఇస్తారో చూద్దాం. వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ కూడా మరలా అక్కడ జగన్ కూడా వెళ్ళి ఆయన డబ్బా ఏమని కొట్టుకున్నాడు తెలుసా? గతంలో మిలిటరీ వాళ్ళు ఎవరన్నా కనుక చనిపోతే ఇంత మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు తెలుసు ఎంత? మేము అధికారం ఉన్నప్పుడు అంత మొత్తం ఇచ్చాం, ఎక్కువ మొత్తం ప్రకటించాం. అది కూటమి కూడా కంటిన్యూ చేస్తుంది. సిగ్గు లేకపోతే సరి, ఏ మనుషులు ఏంటో అర్థం కాదు. ఏ కాడికి డబ్బా 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 లేదన్నప్పుడు జై జవాన్ అన్న చోట కూడా జై జగన్ జై జగన్. అదేమంటే మురళీ నాయక్ని అండగా ఉంటానని చెప్పేసి ఈయన అన్నాడు ఫ్లోలో. చనిపోయిన మురళీ నాయక్ అండగా ఉంటాం అంటే ఏంటి? ఈయన కూడా పైకి వెళ్తాడని చెప్పేసి కొంచెం కామెంట్లు పెడతా ఉన్నారు. మాట్లాడుతాం తెలీదు, 10 మందిలో ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఆ మనిషిని అట్ట సీఎంగా భరించామో, ఇంకా ఆ మనిషి సీఎం అంటున్న వాళ్ళు ఎవరో, ఇంకా ఆ మనిషి వెనకున్న జనాలు ఎవరో, ఆయన ఒక మనిషిని పరామర్శించడానికి వస్తున్నప్పుడు అంటే అది ఓకేరా బాబు. అరే ఆ మనిషి చనిపోయాడు రా, కుటుంబ సభ్యుల పరామర్శనకు వెళ్తున్నప్పుడు కూడా ఆ ర్యాలీ ఏంటి, జై జగన్ ఏంటి, ఆ నిన్నదలు ఏంట్రా బాబు? మొన్న వినుకొండలోనే ఇక్కడ పాపం ముస్లిం కుర్రాడిని వాళ్ళ ముస్లిం వాళ్ళే రిలేటివ్స్ ఎవరో గొడవపెట్టి చంపేశారు. దాన్ని కూడా ఈ మనిషి వచ్చేసరికి శవరాజకీయం చేశాడు. ఎంత చిరాకిస్తుందంటే, ఎంత కంప్రమ్ వస్తుందంటే, ఇటువంటి మనిషిని ఇప్పుడున్న రాజకీయాల్లో చూస్తూ ఉండటం నిజంగా సిగ్గు అనిపిస్తుంది, అనిపిస్తుంది. కారణం ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ అవటం, నా జన్మస్థలం కావటం, అది నా సొంత రాష్ట్రం అవడంతో వద్దొద్దు అనుకున్నా సరే ఈ వీడియోస్ ఇవ్వకుండా ఆపలేకపోతున్నాను. ఎందుకంటే కనీసం ఒక్కలన్నా మారతారేమో, ఆ ఒక్కరి నుంచి అన్న రాష్ట్రం కాపాడవచ్చు, ఆ ఒక్కడ మారితే ఒక కుటుంబాన్ని బాగుండిద్దని. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అది. మీరు నన్ను ఎన్ని తిట్టుకుంటున్నా పర్లేదు, ఎన్ని పెడుతున్నా పర్లేదు దిక్కుమల కామెంట్లు, నేను కరెక్ట్గా ఉన్నా, నేను ఎక్కడ తప్పు మాట్లాడట్లా, నేను ఎక్కడ అబద్ధం చేయట్లా. ఓన్లీ థింగ్ ఈస్ యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, యాజ్ ఎ ఇండియన్గా, యాజ్ ఎ తెలుగువాడిగా నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ నుంచి అండ్ మోర్ ఓవర్ సైకోల నుంచి, దుర్మార్గుల నుంచి నా తెలుగువారిని కాపాడుకోవాలి. ఇదే నా యొక్క ఈ వీడియోకి ప్రధాన కారణం.